వియన్నా న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించి ఒలింపిక్ లో పతకాలు సాధించాలనే లక్ష్యంతో సీఎం కప్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఓ సిటీ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను మంగళవారం మంత్రి కొండా సురేఖ వర్చువల్ గా ప్రారంభించారు. మనం ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటికి తగు చర్య. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు భాగంగా గ్రామీణ పట్టణ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లోని దాదాపు 6,000 మంది క్రీడాకారులకు గ్రామీణ మండల మున్సిపల్ స్థాయిలో పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా జిల్లా స్థాయిలకు ఎంపికైనారని అన్నారు. పారా ఒలింపిక్ క్రీడల్లో జాతీయ పథకాన్ని ఎగురవేసిన దీప్తి జీవన్ జ్యోతిని జిల్లాకు వన్నె తెచ్చిన మరో ఎంతమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఓడిపోయిన వారు నిరుత్సాహపడవద్దని, ముఖ్యంగా కోచ్లు ఓడిపోయిన క్రీడాకారులకు మానసిక స్థైర్యం కల్పించాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత మరియు బాలబాలికల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ లో మెడల్ సాధించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా మరియు ఫుట్బాల్ నందు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలలో గెలుపొందిన క్రీడాకారులను మండల స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనడానికి మినిస్టర్ గారు ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ని షీ హాస్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఓపెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు విలేజ్ స్థాయి తర్వాత మండల స్థాయి గెలిచి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా. సో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవ్వబోయే క్రీమ్ ఎవరైతే ఉన్నారో స్టేట్ లెవెల్కి వెళ్తారు. సో మే ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్ విన్ అండ్ మీరు మీ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ ఎంటైర్ గేమ్లో పెట్టి ఆడాలి అని కోరుకుంటూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ డూ వెల్ అండ్ వరంగల్ నేమ్ని తెలంగాణ మొత్తంలో మార్మోగేటట్టు చేయండి. థ్యాంక్ యూ. జరగబోయే కార్యక్రమము సీఎం కప్. మరి మీరు పంచాయతీ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో, మండల లెవెల్లో గెలిచి వచ్చినారు కాబట్టి ఇక్కడ మీ ప్రతిభను చూపించే ఆస్కారం ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మీరు స్టేట్ లెవెల్కి వెళ్తారు, అవునా కాదా? ఎస్. అంటే మీరు యాక్టివ్గా ఉన్నారా లేక డల్గా ఉన్నారా అది చెప్పండి. యాక్టివ్గా ఉన్నారు కదా, ఓకే రైట్. అయితే ఈ విభాగంలో మీరు అంచెలంచెలుగా ఎదగాలని, మరి మీరు ఎంచుకున్న ఏదైతే క్రీడాంశం ఉందో దాంట్లో మీ ప్రతిభ చూపించాలని, మరి ఇదే విధంగా మన జిల్లా స్థాయి పోటీలలో మీరు నెగ్గి స్టేట్గా రాష్ట్ర స్థాయికి వెళ్ళి మన వరంగల్ జిల్లా పిల్లలు ఏంటిదో చూపించాలి. మరి అవునా కదా? చూపిస్తారా లేదా? రైట్. మీరు గెలుపు ఓటములు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మన మినిస్టర్ మేడం గారు చెప్పినట్టే ఫస్ట్ పార్టిసిపేషన్ ముఖ్యం. అంటే మీరు పార్టిసిపేట్ అవుతేనే మీకు దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే దాంట్లో ఉన్న ప్రతిభ యాజ్ వెల్ యాజ్ దాంట్లో ఉన్న మర్మము, మరి మీరు ఏ స్థాయిలో మీరు ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని కంపీట్ చేయగలుగుతున్నారు, మీ శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, మీలోని లోపాలు ఏంటివి, ఇవన్నీ మీకు తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ చురుకుగా ఈ విషయంలో పార్టిసిపేట్ అయ్యి మీ క్రీడాంశంలో మంచి ప్రతిభ చూపించాలని నేను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా అంటే క్రీడాకారులకు కొదవలేని ఒక కర్మాగారం లాంటి మన వరంగల్ జిల్లా. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వరంగల్ జిల్లానే ఎంచుకొని వరంగల్ తోటి పోటీ పడాలనే ఉద్దేశంతో వారందరూ మన అందరినీ అనుకూలంగా మన 36 డిసిప్లిన్లో మన వరంగల్ జిల్లా ముందుండి అందరూ సహకరించి అసోసియేషన్ మెంబర్స్, మరి ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్స్, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ సహకరించి ఈ యొక్క 36 డిసిప్లిన్లో వరంగల్కు పెద్ద ఎత్తున ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకురావాలని కోరుతూ, అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన ఒక ఈవెంట్ మరి మంత్రి గారి చొరవతోటి వరంగల్ జిల్లాకు ఖోఖో 33 బాయ్స్ 33 గర్ల్స్ టీమ్స్ మరి ఇక్కడ జరగబోతుంది. ఒక మెగా ఈవెంట్ ఇది. మరి రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు పాల్గొనే క్రీడా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ రంగంలో అలాంటిది మన మంత్రి గారి చొరవతోటి, మరి జంగా రామారెడ్డి గారి సహకారంతో, కలెక్టర్ గారి ప్రోత్సాహంతో వరంగల్ జిల్లాలో మరి ఇక్కడ ఇదే ప్రాంగణంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి
ఖోఖో పోటీలు కూడా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పోటీలను విజయవంతం చేయాలి. గెలుపు ఓటలు సహజంగా నేడు ఓటమే రేపటికి నాంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుండి క్రీడల్లో పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పశుసంవర్ధక అధికారి బాలకృష్ణ, జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి, జిల్లా విద్యాశాఖ అధికారి జడ్పీ సీఈఓ రామిరెడ్డి, అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కైలాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, కార్యదర్శి ధనరాజ్, పీఈటీలు, కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.